హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండరా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనము మునగాకుతో కారం పొడి చేసుకున్నాం రండి. ఇవన్నీ ఐటమ్స్ వేయాలి చూడండి. కారం పొడిలోకి చేసే విధానం చూపిస్తాను. మనం ఇప్పుడు బోలం పెట్టి అవన్నీ ఎంచుకున్నాము. దీనికి ఏమైతే కారం పొడి చేయాలో ఇవన్నీ ఎంచుకుందాము. స్టవ్ వెలిగించినాము. కప్పు నిండాగా మనము ధనియాలు వేయించుకుందాం. ఫస్ట్ ఇవి మనము మాడనీయకుండా వేయించుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ధనియాలు ఇట్లా వేగినాయి కదా, మనం పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు శనగబ్యాలు వేయించుకుందాం. కొంచెము దూరగా వేయించుకుందాం. ఇట్లా దూరగా వేయించుకున్నాం అనుకో, ఇవి కూడా మాడని కూడా వేయించుకోవాలి బాగా. ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు ఇవి కూడా ఉద్దిబ్యాలు కూడా వేయించుకుందాము. దూరగా వేయించి పెట్టుకుందాము. మళ్ళీ చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇవి కూడా వేగినాయి. ఇవి కూడా మనం ఇవి పక్కన తీసి పెడదాం. ఇవి కూడా ఇప్పుడు ఒక గుప్పెడంతా పల్లీలు వేయించుకుందాం. దాంట్లోకి ఇవి కూడా దూరగా వేయించుకుందాం చిన్న మంట పైన. ఇవి కూడా వేగినాయి, తీసి పెడదాం. ఇప్పుడు కొద్దిగా బియ్యం వేయించుకుందాం. ఇవి కూడా దూరగా వేయించి పెట్టుకున్నాం. ఇట్లా వేయించుకోవాలన్నమాట బియ్యము. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేయించుకుందాం. ఒట్టి కొబ్బరి కొద్దిగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు అనమాట. దీంట్లో పచ్చివాసన వేయింతవరకు వేయించుకుంటే అయిపోయింది. ఇవి పక్కన పెడదాము. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేయించుకుందాం. జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేయించుకుందాం దీంట్లోనే. ఇది కూడా ఒట్టిగా వేయించుకోవాలి చూడు, పన్నెత్తగా ఉండకూడదు. మనము ఒట్టి మిర్చి వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఏముండు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఒక పావు కిలోకి తక్కువ అనమాట. ఒట్టి మిర్చి వేయించుకుందాం దాంట్లోకి. ఇవి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. ఇవి కూడా ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా కొద్దిగా వేగినాయి, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మునగాకు వేయించుకుందాం. మళ్ళీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మునగాకు వేయించుకోవడానికి కూడా. ఇదో ఈ ప్లేట్ నిండగా మునగాకు తీసుకున్నాము. ఇది కూడా చిన్న మంట పైన వేయించుకుందాం. ఇట్లా వేయించుకోవాలో చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచికరం ఉంది. ఇది షుగర్కి కానీ, థైరాయిడ్కి కానీ, మొత్తం 360 రోగాలకి ఇది ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఇది ఒట్టిగా వేగేంత వరకు కొంచెం ఒక 5 నిమిషాలు వేయించుకున్నాము. వేగింది. ఇది పక్కన తీసి పెట్టుకున్నాము. అయిపోయింది అండి. లాస్ట్ ఐటమ్స్ ఇది వేయించుకోవడం. అన్నీ వేయించుకోవడాలే ఉంటాయి దీంట్లో. చింతపండు వేడి చేసేద్దాం దీంట్లోనే. ఇది కూడా అట్లా పచ్చివాసన అనేది దీంట్లో కూడా పోతుంది అనమాట. ఒక నెల రోజులున్న కారం పొడి ఏం కాదనమాట. కొద్దిగా ఉప్పు వేయించుకుందాం. దాంట్లోకి తగినంత ఉప్పు వేయించుకుందాము. ఉప్పులోనే కొంచెం పసుపు వేసుకొని వేయించుదాం. ఇది కూడా చిన్న మంట పైన కొంచెం ఉప్పు అనేది ఇట్లా తడి అనేది పోతుంది అనమాట. ఉప్పు పసుపు వేయించుకున్నాం అనుకో బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిగా ఒక అర్ధ చెంచా ఇంగువ వేయించుకుందాం. దాంట్లోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ లేదు, వేయించి దాంట్లోకి వేసేద్దాం. అంతే, ఇంగువ కూడా అయిపోయింది. కారం పొడిలోకి వేసేద్దాం. ఇంగువ కూడా వేయించి పెట్టుకున్నాం, దాంట్లోకి వేసేద్దాం. మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ వేసుకుందాము. మిక్సీ ఆడిద్దాము ఇవన్నీ. ఇప్పుడు ఒట్టి మిర్చి అవన్నీ మిక్సీ ఆడిద్దాము. కారం పొడికి అన్నీ రెడీ అయినాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు, 1 నిమిషం ఉంటే చల్లబడిపోతాయి అన్నీ. ఇప్పుడు మిక్సీ పడదాం అన్నీ. ఇప్పుడు ఒట్టి మిర్చి మిక్సీ ఆడిద్దాం. ఇవన్నీ మిక్సీకి వేసేద్దాం. ఇప్పుడు వేయించుకునేటి వల్ల ఐటమ్స్ వల్ల దీంట్లోకి వేసేద్దాము. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి ఆడిద్దుకొని వద్దాం. చింతపండు కూడా వేద్దాం దాంట్లోకి, మిక్సీలోకి. చూడండి ఇట్లా ఒట్టిగా అయిపోయింది. ఇట్లా మెత్తగా ఇట్లా అంటే నలిగిపోయింది అలా చూడండి ఆకు. ఇప్పుడు మిక్సీలోకి వేస్తాము. ఒట్టిగా ఎగిపోయింది కదా. ఇది కూడా కరివేపాకు, ఇది మునగాకు వేసేసినాం అనమాట.
చూడండి ఎంత మెత్తగా అయిపోయింది చూడండి ఇది దీంట్లోన. ఇది కూడా మిక్సీకి ఆడిద్దాం. ఇప్పుడు అన్నీ ఏమేమి పట్టినామా మిరపకాయలన్నీ దాంట్లోకే వేసేద్దాం. ఇది ఇట్లా వేసేయాలన్నమాట. దీంట్లోకి మిక్సీకి ఆడిద్దాం అంతా కలిపి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసేద్దాం. దీంట్లోకి ఉప్పు కావాలంటే తక్కువ వస్తే మళ్ళీ కలుపుకోవచ్చులేండి. మనం ఇంగు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఇంగు కూడా దీంట్లోకి వేసేయాలి. ఒక గుప్పెడంతా ఎల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోకి. నదగా బదగా వేసుకోవాలి ఎల్లిపాయ అనమాట. చూడండి కారం మిక్సీ పట్టినా కదా. ఇప్పుడు ప్లేట్లోకి వేసి అంతా కలిపెట్టి ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకుందాం. ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది బాగా ఇది ఒక 5 నిమిషాలు కొంచెం చల్లబడిన తర్వాత ఒక గిన్నెకి ఎత్తి పెట్టుకోవాలి. ఒక నెల రోజులైనా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి మీరు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఛానల్ ఫాలో కాండి. మునగాకుతోన భోజనం చేద్దాం రండి. చూడండి మునగాకు భోజనం ఇట్టుంటుంది. అన్నంలోకి కానీ రొట్టెలకు కానీ ఏ దాంట్లోకైనా కారం పొడి బాగుంటుంది. దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది కారం పొడి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంది. కారం పొడి నచ్చినట్లయితే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫాలో అవ్వండి. కారం పొడి రెడీ అయిపోయింది చూడండి. మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్స్ పెట్టండి బాగుంది లేండి.